మిత్రమా, ఏ కోడలు అత్త మీద పగతో అత్తగారింట్లో అడుగుపెట్టదు. ముందు సౌమ్యంగా ఉండేది, తర్వాత కంచులా మారుతారని పెదవిరుస్తారు. నిజంగా అత్తగారి ప్రవర్తన మారాకే కోడలు మారుతుంది. ఊరికే చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఎవ్వరు కూడా తాపత్రయపడరు కదా మిత్రమా. అందుకేనేమో చాడీలు చెప్పడం అత్త వంతవుతుంది, మొండిగా ఉండడం కోడలు తీరవుతుంది, సర్దుకుపోవడం భర్తకి అలవాటవుతుంది. కాదంటారా? నిజంగా డబ్బు లేకపోతే అమ్మకి భార్య కూడా లోకివే అంటారు. నిజమేనా? మరి హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళని లోకుగా చూస్తారు. ఎందుకు? మగవాళ్ళని అంటే పెద్ద తప్పు, అలా ఆలోచించకూడదు అంటారు. అన్ని పనులు చేస్తూ కూడా లోకుగా చూడడం మగవాళ్ళ తప్పు కాదా మిత్రమా? చులకనగా చూడడం తప్పంటే చులకనగా చేయడం కూడా తప్పే కదా మరి. కాస్త ఆలోచించు. ప్రాణం పోతున్నప్పుడు ఎలా ఉంటుందో ఊహకు కూడా అందదు. కానీ ప్రాణం అనుకున్న మనిషి మోసం మాత్రం ప్రాణం పోతున్నట్లే ఉంటుంది. అతిగా దగ్గరవ్వద్దు ఎవ్వరికి కూడా. మధ్యలోనే వదిలేసేంత చనువు ఎవ్వరికి కూడా కల్పించద్దు మిత్రమా. దూరం పెడుతున్నారని బాధపడకు. వాళ్ళకి నువ్వు అవసరమయ్యే రోజు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. ఎలా అంటే, అందుబాటులో ఉన్నంతసేపు ఎవరి గొప్పతనం కనిపించదు. వాళ్ళు నిన్ను దూరం పెట్టడం కాదు, నువ్వే దూరంగా ఉండు. అప్పుడు వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు మిత్రమా. గాజులు పూలు అమ్మాయికి అందం, పెళ్ళయ్యాక అది ఐదోతనంగా మారుతుంది. దానర్థం భర్త బ్రతికుండేదాకే గాజులు పూలు ఉండాలని అర్థం కాదు. అప్పుడప్పుడు జీవితంలో అడుగుపెట్టే వయసులో పెళ్లి చేసేసి భర్త పోతే అన్నీ తీసేసి ఓ మూల కూర్చోబెట్టమని ఏ శాస్త్రం చెప్పినా తప్పే కదా. మరి ఆ అమ్మాయికి జీవితం మీద ఆశలు కలగకుండా ఉంటుందటని కారణాలు చెప్తారు. మరి భార్యపోయిన భర్తకి ఏ షరతులు కూడా ఉండవు ఎందుకు మిత్రమా? నువ్వు బాధలో ఉన్నప్పుడు, ఏ ఒక్కరూ నిన్ను పలకరించినప్పుడు, నువ్వు గెలిచాక సహాయం అడిగితే చెవిటివాడగా ఉండడమే సరైన సమాధానం. అర్థమైందనుకుంటా. అల్లుణ్ణి బాగా చూసుకుంటే కూతుర్ని బాగా చూసుకుంటారని ఆశ. మరి కోడల్ని బాగా చూసుకుంటేనే కదా వాళ్ళ కొడుకును హ్యాపీగా చూసుకుంటుంది. ఆ చిన్న లాజిక్ అత్తగారు వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారో అస్సలు అర్థం కావడం మిత్రమా. పెళ్ళైన 4 రోజులకే అన్నీ చెప్పేస్తున్నారు అమ్మాయిలు. శరీరం పంచుకున్నంత మాత్రాన నిన్ను అర్థం చేసుకుంటాడని అపోహతో అన్నీ చెప్పొద్దు. మనసును పంచుకునే స్థాయి వచ్చినప్పుడే అర్థం చేసుకుంటాడని మర్చిపోకు. నీ గతం చెప్పేస్తావు మంచిదే, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చూపించే ప్రేమలో ప్రేమను చూడకుండా అనుమానాలే ఎక్కువగా ఉంటాయి. గతాన్ని పరిచయం చేయకు. జరిగిందేదో జరిగింది. మనస వాచ కర్మన భర్తతోనే ఉండు. వంచకు, వంచన పాలు కాకు. అబ్బాయికి ఏ గతమున్నా అమ్మాయిలు ఓర్చుకోలేరు. అమ్మాయికి ఏ గతమున్నా అబ్బాయిలు తట్టుకోలేరు అన్న విషయాన్ని మర్చిపోవద్దు మిత్రమా. కాదంటారా? మిత్రమా, మనసు మార్చుకోవడం కష్టమైన పని కాదు. మన దృష్టిని ఎక్కడ పెట్టాలో నేర్చుకోవడం మాత్రమే ఎంతో కష్టం. జీవితంలో ఎన్నో సమస్యలు, సంబంధాలు, ఒత్తిళ్ళు ఎన్నో. ఇవన్నీ కూడా మనం ఎవరిని కూడా మనసులో పెట్టుకున్నామో, ఎవరిని పట్టించుకున్నామో అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది మిత్రమా. కానీ ఒక నిజం ఏమిటంటే, మనం ఎక్కువగా ఎవరిపై అయితే మనం దృష్టి పెడతామో వాళ్ళే మనల్ని తక్కువగా తీసుకుంటారో. మనల్ని పట్టించుకునే వాళ్ళని పట్టించుకోవడం జీవితంలో అతిపెద్ద తప్పు మిత్రమా. అందుకే గొప్ప వ్యక్తులు ఒక వ్యతిరేక పద్ధతిని నేర్చుకుంటారు. పట్టించుకోకుండా ఉండడం, దృష్టిని వెనక్కి తీయడం, ఇతరుల కంటే తమపై తాము ఏకాగ్రత పెట్టడం. ఇవి మనల్ని పెద్దవాళ్ళు చేయడమే కాదు, మన విలువను ఇతరులను తెలిసేలా చేస్తాయి. మన ఉనికి ఎంత విలువైనదో వాళ్ళే గ్రహిస్తారు. అసలు ఎందుకని పట్టించుకోకుండా ఉండడం నేర్చుకోవాలి? ఎందుకంటే మన దృష్టి, మన భావాలు, మన శ్రద్ధ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న శక్తి. అది ఎంతో విలువైనది.
దాన్ని ఎవరికి ఇస్తున్నామో తెలుసుకోవాలి. మనం ఎవరినైనా ఎక్కువగా కోరుకుంటే వాళ్ళకి మన శక్తిని ఎక్కువగా ఇస్తూ ఉంటాం. వాళ్ళ నిర్లక్ష్యం చేస్తే కాదు, వాళ్ళ నిర్లక్ష్యం చేయకపోతే మనల్ని మనం కోల్పోతాం. కానీ మన దృష్టిని మనపై పెట్టిన క్షణం మన శక్తి తిరిగి మన బలంగా మారుతుంది. అప్పుడు మన విలువ వాళ్ళకి గుర్తు చేస్తుంది. ఇది వ్యతిరేక పద్ధతి. అసలు ఎలా పనిచేస్తుంది? మీరు పరిగెత్తడం ఆపేస్తే వాళ్ళే మీ వైపు పరిగెత్తడం మొదలు పెడతారు మిత్రమా. ఎందుకంటే మనుషులకు లభించిన వాటి విలువ ఎంతో ఎక్కువగా ఉంటుంది. మీ శ్రద్ధ తగ్గితే వాళ్ళలో కుతూహలం పెరుగుతుంది. మీ ఏకాగ్రతను మార్చితే వాళ్ళు తమ స్థానాన్ని కోల్పోయిన భావనకు గురవుతూ ఉంటారు. మీరు అందుబాటులో లేకపోవడం వాళ్ళను ఎంతగానో ఆలోచింపచేస్తుంది. ఈ చిన్న మార్పుల వల్ల మీరు గౌరవింపబడతారు మిత్రమా. మనలో చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు, ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళు నన్ను కోల్పోవడానికి భయపడతారు అని. కానీ అది నిజం ఏమిటంటే, మీరు మిమ్మల్ని కోల్పోయినప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని కోల్పోవడాన్ని పట్టించుకోరు. మీరు విలువైన వారని ముందుకు మీరు గుర్తించినప్పుడే ఇతరులు కూడా మిమ్మల్ని విలువైన వారిగా చూస్తారు. ముందుగా మీ దృష్టిని మీపైకి మళ్లించండి. మీ లక్ష్యం, మీ పని, మీ ఆరోగ్యం, మీ మనశ్శాంతి ఇవే మీకు విలువను తీసుకువస్తాయి మిత్రమా. ఇతరులపై దృష్టి మాత్రం మీ విలువను తగ్గిస్తుంది. వెంటనే ప్రతిస్పందించడం ఆపండి. మీ సమయానికి విలువ ఉంది. వ్యతిరేక పద్ధతి పనిచేయాలంటే మీ అందుబాటు తగ్గాలి. మీరు లేకపోయినా ప్రపంచం సజావుగా నడుస్తుందని గ్రహించండి. అది బాధగా అనిపించవచ్చు, కానీ అదే నిజం. ఎవరితోనైనా సరే బంధం మన మీద ఆధారపడకూడదు. భావోద్వేగంగా ప్రతిస్పందించే అలవాటును తగ్గించండి మిత్రమా. వ్యతిరేక పద్ధతిలో ఇది ఎంతో ప్రధానమైంది. భావోద్వేగాలు చూపించకపోవడం కాదు, వాటిని ఎవరి ముందు చూపించాలో ఎంచుకోవడం. నిశ్శబ్దం యొక్క శక్తిని ఉపయోగించండి. నిశ్శబ్దం అన్నది అతి పెద్ద వ్యతిరేక పద్ధతి. మీరు మాట్లాడకపోయినా సరే మీ మౌనం వాళ్ళను ఎంతగానో ఆలోచింపచేస్తుంది. ఎందుకని? వాళ్ళే మిమ్మల్ని అనుసరించడం మొదలు పెడతారు. ఎందుకంటే మీరు అందుబాటులో లేకపోవడం వాళ్ళలో మీ విలువను ఎంతగానో పెంచుతుంది. మిమ్మల్ని అర్థం చేసుకోవాలని కుతూహలం కూడా వస్తుంది. మీ ఉనికి యొక్క లోటు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మీరు నిశ్శబ్దంగా ఎదగడం వాళ్ళలో సురక్షితమైన భావాన్ని కలిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టించుకోకుండా ఉండడం అంటే ద్వేషించడం కాదు మిత్రమా, మీ విలువను నిశ్శబ్దంగా చూపించడం. ముందుగా మీ విలువను గౌరవిస్తే ప్రపంచం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. మీరు మీపై పెట్టుకున్న దృష్టి ఇతరులపై మీపై పెట్టే దృష్టి అవుతుంది. అందుకే ఇతరులను ఎప్పుడు కూడా వెంబడించకండి. మీ ఆనందాన్ని ఇతరుల చేతుల్లో పెట్టకండి. మీ శాంతి కోసం మీ దృష్టిని రక్షించుకోండి. మీరు పట్టించుకోకుండా ఉండడం మొదలు పెడితే వాళ్ళే మిమ్మల్ని పట్టించుకోవడం మొదలు పెడతారు. మనిషి జీవితంలో శ్రద్ధ అనేది ఎంతో శక్తివంతమైనది. ఏది పెంచితే అదే పెరుగుతుంది, ఏది నిర్లక్ష్యం చేస్తే అదే తగ్గిపోతుంది. ఇందులో మనుషులు కూడా వస్తారు మిత్రమా, సంబంధాలు కూడా వస్తాయి, సమస్యలు కూడా వస్తాయి. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.